నమస్తే, నా పేరు తరణి. వెల్కమ్ టు AS1 న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 31న వెల్కొండ ప్రాజెక్టు ప్రారంభం. కృష్ణా జలాలతో జలహారతి. మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ కు చెక్ పెట్టేందుకు బీసీలు ఏకమవుతున్నారు. ఎంపీ చింతకాయల విజయ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిఖిల్. పూలా సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు తుది దశ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. గుంటవానిపల్లె చెరువు సమీపంలోని ఫీడర్ కెనాల్ క్రాస్ రెగ్యులేటర్ వద్ద గేట్లు ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేయడంతో పాటు జలహారతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీలను మంత్రి సందర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన సుమారు 7,000 నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో నిర్వాసిత కుటుంబాలకు చెల్లించాల్సిన సుమారు 900 కోట్ల బకాయిలను చెల్లించలేదని మంత్రి ఆరోపించారు. ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాలకు రేషన్, పింఛన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. మూడు దశాబ్దాల కళ వెలుగొండ రేపు 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఆ కళ నెరవేరుతుంది అంటే, ఎందుకంటే ఈవేళ మనందరికీ తెలుసు, సెంటిమెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పటికీ నేను నా సొంత గ్రామం వెళ్తే నా ఇల్లు వాడడిపోయినప్పటికీ కూడా ఆ ఇంటిని చూసినా, ఆ వాతావరణం చూసినా, ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు, ఆ ఊరిని వదిలి వెళ్ళాలంటే ఒక ఆవేదన, బాధ ఉంటుంది. అటువంటి వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఈవేళ లక్షలాది మందికి మా వల్ల త్రాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాం, లక్షలాది ఎకరాలకి సాగునీరు ఇస్తూ ఉన్నామని ఒక త్యాగం ఈవేళ నిర్వాసితులు చేశారు. కాబట్టే ఈవేళ ఆ వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్నటువంటి పరిస్థితి, మనం పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టు కోసం విలువైనటువంటి ఆస్తులు, విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి ఆ నిర్వాసితులందరికీ కూడా పేరు పేరున కూడా పాదాభివందనాలు మనందరం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ 2026లో ఫేజ్ 1 వెలుగొండను కూడా ఏ రకంగా అయితే చారిత్రాత్మకంగా పూర్తి చేస్తున్నామో, ఆ వెలుగొండను పూర్తి చేయడమే కాదు, దానికి భూములు ఇచ్చి దానికి ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల యొక్క త్యాగం కూడా మనకు ముఖ్యమైనటువంటి ఆలోచనతోటే ఈ ప్రభుత్వానికి ఎన్నో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఈ ప్రభుత్వం విడుదల చేసింది అని అంటే, నీళ్లు వదిలే లోపుగానే ఆ నిర్వాసితులకి వాళ్ళు జమ చేయాలి. గత ప్రభుత్వం జాతికి అంకితం అంటూ నిర్వాసితులకు ₹1 కూడా చెల్లించకుండా దగా మోసం ఏదైతే చేసిందో, అటువంటి దగా మోసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటే 768 కోట్లు వితిన్ 40 డేస్ 40 రోజుల్లో అందించామనే విషయం నిర్వాసితుల క్షేమం పట్ల, సంక్షేమం పట్ల చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. తమ జీవితాలతో ఆడుకుంటున్న జగన్ కు చెక్ పెట్టేందుకు బీసీలు ఏకమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను రాజకీయంగా ఉపయోగించుకుని మోసం చేస్తే రాష్ట్రంలో వైకాపాను లేకుండా చేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి బ్యాక్ బోన్ క్లాస్ గా మారిందన్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలను బెస్ట్ క్లాస్ గా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. జగన్ హయాంలో బీసీ రిజర్వేషన్లు కుదించి దాదాపు 16,000 మందికి రాజకీయ అవకాశాలను దూరం చేశారని ధ్వజమెత్తారు. బీసీలపై ఊచకోతలు, తెదేపా బీసీ నాయకులపై అక్రమ కేసులు వైకాపా హయాంలోనే జరిగాయని మండిపడ్డారు. వైకాపాలో బీసీ నాయకుల బానిస బతుకులు బతికారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి బీసీలకు విడదీయరాని బంధం ఉందని, తెలుగుదేశం అంటే తమ పార్టీ అని బడుగు బలహీన వర్గాలు గర్వంగా చెప్పుకుంటున్నాయని
చింతకాయల విజయ్ అన్నారు. చిన్నప్పటి నుంచి కూడా బీసీలు మా జనరేషన్ వరకు పుట్టిన వెంటనే ఏదన్నా మంచి జరిగిందని మేము చూసామంటే అది తెలుగుదేశం పార్టీ పసుపు జెండా హయాంలో. సుమారుగా 34% రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీస్లోని కూర్చోపెట్టి, డెసిషన్ మేకింగ్లో కూర్చోపెట్టి, పొలిట్ బ్యూరోలో కూర్చోపెట్టి, క్యాబినెట్లో కూర్చోపెట్టి వీళ్ళు బెస్ట్ క్లాస్ కింద మారాలంటే ఏమేం చేయాలి, ఆదరణ పథకంలోని ఏమేమి తీసుకొస్తే అన్ని కులాల వారికి బీసీల్లోని న్యాయం జరుగుతుంది అని ఆలోచించింది నారా చంద్రబాబు నాయుడు గారు. 1995 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినా కానీ ఏ రోజు కూడా బీసీల గురించి అంత ఎక్కువ ఆలోచించలేదు. ఒకటే ఆలోచించారు, పాలనలో ఉన్నత వర్గాలుంటే కిందన చెక్కు చేతుల్లో కూర్చొని బానిసల్లా బతకాలి బీసీలను ఆలోచించారు తప్ప ఏ రోజు కూడా బెస్ట్ క్లాస్ కింద ముందు తీసుకెళ్దాం, ఒక బ్యాక్ బోన్గా తీసుకెళ్దాం, వాళ్ళు డెసిషన్ మేకింగ్లో ఉండాలని చెప్పి ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా ఎంతోమంది నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టి, సెకండ్ పొజిషన్కి, థర్డ్ పొజిషన్కి కూడా బీసీలని కూర్చోపెట్టి వాళ్ళ డెమోక్రటిక్ సిస్టంలో చంద్రబాబు నాయుడు గారు ఏ డెసిషన్ మేకింగ్ ఉన్నా కానీ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే పాలసీ మేకింగ్ చేసేవారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు చరిత్ర, ఇది చెప్పవసరం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి బీసీలకి నేను ఏదో చేశానని చెప్పి బీసీలని ఎక్కడ వాడుతున్నారంటే బానిసలుగా వాడుకుంటూ కాళ్ళు దగ్గర కూర్చోపెట్టిన వీడియోలు నేను చూసాం. ఎవరైనా మర్చిపోయారు అనుకుంటున్నారా? ఈరోజు అమర్నాథ్ గౌడ్ అనే పిల్లవాడిని కాల్చేసిన రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదే. ఆ వ్యక్తి అమర్నాథ్ గౌడ్ 15 ఏళ్ళ కుర్రోడు, వాళ్ళ అక్క హెరాస్మెంట్కి గురవుతుందని ముందుకొస్తే కాల్చేసిన రోజు రేపల్లిలో ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో బాధపడ్డారు, డిస్ట్రెస్కి గురయ్యారు, కానీ ఎవరు మాట్లాడలేదే. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తాను నటిస్తున్న స్వయంభూ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు నిఖిల్ తెలిపారు. విడుదల తేదీ ప్రకటించే ముందు శ్రీవారిని ఆశీస్సుల కోసం నిర్మాత ఠాగూర్ మధుతో కలిసి తిరుమల వచ్చానన్నారు. అద్భుతమైన దర్శనం జరిగింది వెంకటేశ్వర స్వామిది. అండ్ నేను వెంకటేశ్వర స్వామిని చాలా నమ్ముతాను చిన్నప్పటి నుంచి. అండ్ నేను ప్రతిసారి సినిమా రిలీజ్కి ముందు కానీ ఏదైనా పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు కానీ నేను ఎప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాను. అలాగే ఈరోజు మా ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు గారితో వచ్చాను. మా స్వయంభూ సినిమా నుంచి అద్భుతమైన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. అనౌన్స్ చేసే ముందు, ఈ అప్డేట్స్ అనౌన్స్ చేసే ముందు దేవుడిని వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని వచ్చాం. అండ్ అలాగే స్వయంభూ ఇస్ కమింగ్ వెరీ సూన్ విత్ అమేజింగ్ అప్డేట్స్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్. స్వయంభూ అండి, రైట్ నేను స్వయంభూ అనే మూవీ, దాని తర్వాత ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాం. అలాగే కార్తికేయ 3 కూడా ఈజ్ ఇన్ ద ప్రాసెస్. సో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అండ్ దేవుడు దయ ఉంటే డెఫినెట్లీ మంచి సినిమాలతో మీ అందరిని ఇంప్రెస్ చేయడానికి రాబోతున్నాం. ఎస్పెషల్లీ స్వయంభూ ఈ ఇయర్ చాలా మంచి డేట్ రోజు రాబోతుంది. అనౌన్స్ చేసే ముందు వీ వాంటెడ్ టు కమ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. అనకాపల్లి సామాజిక సేవే పరమావధిగా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చేయూతను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనకాపల్లి జిల్లాలోని తుమ్మపాల గ్రామంలో నూతనంగా ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ వ్యాపారవేత్త బీజేపీ ముఖ్య నేత ముత్యాల వెంకటేశ్వరరావు చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేసి ఈ సేవా సంస్థ కార్యకలాపాలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు, అకస్మాత్తుగా ఆపదలో చిక్కుకున్న బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఎవరికైనా ఏ చిన్న కష్టం వచ్చినా, విద్య, వైద్యం లేదా మరేదైనా ఆపద ఎదురైనా సరే నిర్భయంతరంగా ట్రస్ట్ వద్దకు వచ్చి సంప్రదించవచ్చు. మా పరిధి మేరకు ప్రతి ఒక్కరికి కొండంత అండగా ఉంటామని ఆయన ప్రజలకు ఘనంగా భరోసా ఇచ్చారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఆరంభమైన ఈ ట్రస్ట్ కార్యకలాపాలు సిఇఓ బలరాం, సిపిఆర్ఓ బోస్, ట్రస్ట్ మెంబర్ విష్ణువర్ధన్లు సమర్థవంతమైన సారథ్యంలో నిరంతరం కొనసాగనున్నాయని, ఈ సేవా కార్యక్రమానికి అనకాపల్లి ఇన్ఛార్జ్ గాయపూరి రాజుతో పాటు ఎంవీఆర్ యువసేన సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. మానవత్వమే ప్రతిపాదకంగా సేవా రంగంలోకి అడుగుపెట్టిన ఎంవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను తుమ్మపాల గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హృదయపూర్వకంగా అభినందించారు. సంప్రదించవలసిన నెంబర్లు 0892
4237896. కార్యక్రమంలోకి ఇచ్చేశారు. అలాగే మా కార్మిక సోదరులకు ముఖ్యంగా ఎంఈఆర్ అనగా మనుషుల్లో దేవుడు. నేను ఎందువల్లంటే నేను అలా పోల్చుతానంటే ఇటువంటి సేవా కార్యక్రమం చేసినటువంటి వ్యక్తిని నన్ను ఎక్కడ చూడలేదు 8 సంవత్సరాలు బట్టి. 7 సంవత్సరాల సర్వీసులో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెల్లోనూ హరిజన గిరిజన వాడల్లోకి తీసుకెళ్లి చూపించినటువంటి మహానాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన ఎంఈఆర్. అటువంటి సేవలకి ఎవరైనా సరే, సామాన్యుడు ఎవరైనా సరే, మా ఆలయం ఈ పరిస్థితుల్లో ఉన్నది కానీ లేదంటే మా అబ్బాయి చదువు ఇక్కడికి వచ్చి ఆగిపోయిందని కానీ లేదంటే ఈ ఆరోగ్య పరిస్థితులు ఏమైనా బాగోలేదని చెప్పి కానీ వారి దృష్టిలో కానీ పెట్టలేకపోతే తప్పనిసరిగా ఆయనకి కొంత ఇచ్చినటువంటి మహానాయకుడు ఎవరైనా ఎంఈఆర్ గారు. మనం అందరం కూడా సార్ ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు పూర్వం అవైభవంగా నిత్యం ఇప్పుడు ఒక ఇలాగే ఉండి మనందరికి సహాయ సంపత్తులు చేస్తూ వారికి మనం ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం మన అందరూ సహాయపడాలని. నిరుపేదలు, అనాథలు, రోగులు సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతామూర్తి మదర్ తెరేసా అని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అమ్మా భాస్కర్ కాండ్రేగుల అయ్యల నాయుడు అన్నారు. ఈ మేరకు మదర్ తెరేసా 116వ జయంతి సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాజువాక హై స్కూల్ రోడ్ లో ఉన్న మదర్ తెరేసా విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ముందుగా పిల్లల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1929లో 18 సంవత్సరాల వయసులో సేవ చేయడం కోసం భారతదేశంలో కలకత్తా వచ్చారని, అక్కడి మురికివాడల్లో ప్రజలు ఆకలి, రోగాలు, పేదరికం ఆమెను తీవ్రంగా కలిచివేశాయన్నారు. కుష్టి వ్యాధిగ్రస్తులు, ఎయిడ్స్ రోగులు, దిక్కులేని చనిపోయే పరిస్థితిలో ఉన్న వారి కోసం నిర్మల హృదయ్ వంటి ఆశ్రమాలు సాధించారన్నారు. నేడు ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల్లో సేవలు అందిస్తుందన్నారు. ఆమె దేశానికి చేసిన సేవకు గాను 1980లో భారత అత్యుత్తమ పరిష్కారం భారతరత్న దక్కిందన్నారు. అలాగే మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు 272 సేవా కార్యక్రమాలు నిర్వహించామని, మాకు సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బాటా శ్రీను, ఫౌండర్ కర్రీ రమణ, సెక్రటరీ సోని, నాగవల్లి, పటేల్ మరియు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, అనాథ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అదృష్టకరమండి. ఎందుకంటే ఆవిడ ఎక్కడో పుట్టి మన భారతదేశానికి వచ్చి కలకత్తాలోని నిరుపేదలకి చాలా హెల్త్ బాలేని పిల్లలకి కానీ, పెద్దలకి, వృద్ధులకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ చివరి శ్వాస వరకు కూడా ఆవిడ ఎన్నో సర్వీసులు అందిస్తూ ఒక డాక్టర్గా, ఒక సర్వీస్ ఉమెన్గా అసలు ఆవిడ పెళ్లి కూడా చేసుకోకుండా ఓన్లీ సేవా దృక్పథంతోనే ఆవిడ చాలా కృషి చేశారు. అలాంటి సేవామూర్తి ఎప్పుడో మన ఈ ఆగస్టు 26, 1910 అంటే 1910లో పుట్టి ఆవిడ చివరి శ్వాస నవంబర్ 5, 1997లోని మరణిస్తూ ఆ టైం దాకా కూడా ఆవిడ సర్వీస్ చేస్తూ ఎన్నో నోబెల్ బహుమతులు పొందారు. అంటే ఆషామాషి కాదండి, ఎంతో సేవ దృక్పథంతో ఉన్నారు. కాబట్టి అలాంటి సర్వీస్ ఓరియంటెడ్తోనే మా సర్వీస్ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇక్కడ పునరుద్ధరించింది 2012లోని. సో అలాంటి సేవా దృక్పథంతోనే పేదలకు కానీ, ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ, రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయాలని చాలా ఇష్టం. మరి ఈరోజు మా రాజేష్ అన్న పిల్లలందరినీ పంపించారు. వాళ్ళ సమక్షంలో మరి ఈరోజు మరి ఆ మదర్ తెరిసా పుట్టినరోజు వేడుకలు, మన మదర్ తెరిసా స్టాచ్యూ ఆ రోజు 2014లో మరి కొంతమంది ఇక్కడ పెడితే మీరు జైలుకి వెళ్తారన్న ఒక తెగింపుతో మరి ఆ మహాతల్లి కోసం అమ్మా చారిటీ మరి జైలు కాదు ఊరికమ్మడికి ఎక్కడానికి సిద్ధమని చెప్పి ఈరోజు మరి మదర్ తెరిసాని ఆ రోజే చాలా గర్వంగా పెట్టి మరి సేవామూర్తి ప్రపంచం అంతా కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఆ తల్లిని స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరు తీసుకొని మరి సేవా మార్గం లక్ష్యే మరి మార్గంలో అందరూ నడవాలని చెప్పి మంచి ఆలోచన లక్ష్యంతో ఈరోజు అమ్మా చారిటీ మరి ఈరోజు మన అందరూ చూస్తున్న ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఒక మార్గదర్శకంగా ఉండాలి అని చెప్పి ఒక మహాయజ్ఞంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మరి ఈరోజు నా అమ్మా చారిటీ మరి పెద్దలు అవ్వచ్చు, కమిటీ అవ్వచ్చు, మరి అదేవిధంగా ఈరోజు పిల్లలు చాలామంది వచ్చారు. వాళ్ళు మా గ్రామ పెద్దలకి, ఆడపడుచులకి, అమ్మా చారిటబుల్ ట్రస్ట్ నా తరపున వారికి, నా మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి పేరున హృదయపూర్వక కృతజ్ఞత పాదాభివందనం తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ అమ్మ సేవలు. జై హింద్. థ్యాంక్ యూ. వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గాజువాక వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం వై జంక్షన్ సమీపంలో నిర్మించనున్న వృద్ధాశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి ఆర్యవైశ్య సేవా సంస్థలు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటాయని కొనియాడారు.
వృద్ధులకు చేయూతనిచ్చే క్రమంలో ఆశ్రమ నిర్మాణంతో పాటు ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషిని ప్రశంసించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా వాసవి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నంబూరి జగన్నాథం, చైర్మన్ కేసారపు సతీష్, ట్రస్ట్ సభ్యులు ఎమ్మెల్యే పల్లాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరాజు, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఇక్కడ ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం, భోజనశాల, గోశాలను అతిథులు ప్రారంభించారు. ఈరోజు గాజువాక 76వ వార్డులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వృద్ధాశ్రమం కట్టడం జరిగిందండి. దీనికి వారు ఎవరైతే పిల్లలు ఉద్యోగ నిమిత్తం బయట ఉండి తల్లిదండ్రులు మన ప్రాంతంలో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకునే విధంగా ఆర్య సమాజం సంబంధించినటువంటి పెద్దల్ని ఇక్కడ ఉంచడం కోసం వాళ్ళు ప్లాన్ చేశారండి. చాలా బాగా కట్టారు. సుమారు ఒక 1200 గజాల్లో ఇక్కడ గోశాలని, పూజ చేయడానికి మెడిటేషన్ హాలు, పూజ చేయడానికి ఇంకో హాలు, డైనింగ్ అన్నీ కలిపి కట్టారు. చాలా బాగుంది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆర్యవైశ్య సంఘం అంటేనే చాలా ఒక నిబద్ధత కలిగినటువంటి సంఘం. వాళ్ళు అనునిత్యం ఏదో ఒకటి సంఘానికి చేద్దామని ఒక ఆలోచనతో ఉంటారు. ఈ సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. గాజువాకలో ముస్లిం సోదరులందరూ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని అజీమాబాద్ సున్నీ జామా మసీదు నుండి శాంతి యాత్రగా బయలుదేరి అజీమాబాద్ వీధుల్లో తిరుగుతూ కనితి రోడ్డు మీదుగా కొత్త గాజువాకలో గల బాబా సయ్యద్ మదీనా షా ఒలియా దర్గా వద్దకు చేరుకుని దర్గాలో ఆరాధన, ఫాతిహా ఇస్తూ అక్కడి నుండి బీసీ రోడ్లో గల ఈద్గా మైదానంలో చేరుకుని జెండా ఎగురవేశారు. ఈ శాంతి యాత్రలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావు, మాజీ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, 66వ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, షౌకత్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాకలో సర్వమత సమైక్యత ఉందని, అందరి పండుగలు కులాలకు, మతాలకు అతీతంగా చేసుకుంటారని అన్నారు. మరి ఈరోజు పరమ పూజ్యులు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా జష్మే ఈద్ మిలాదే నబీ పండగ సందర్భంగా గాజువాక ప్రాంతంలో మా ముస్లిం సోదరులు అందరూ కలిపి మత సామరస్యానికి చిహ్నంగా ఇక్కడ యాత్ర తీసుకోవడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచ శాంతి కోసం, ప్రజలందరూ మనుగడ కోసం, బాగోగు కోసం వారు అనేక సూచనలు ప్రవక్తలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.